లూదియా వలె మనము అనేక మందిని దేవుడికి నడిపించేవారుగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడాలంటే, మా దేవుడు మన హృదయాన్ని తెరవజేయాలంటే మన లోపల ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ పాపం నువ్వు విడిచిపెట్టుకొని దేవుని ఎదుటకు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన పాపం మనతోనే ఉంచుకొని దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించంటే కాదు. అందుకే ప్రభువారు కూడా శిష్యులతో ఏమంటారంటే, మీ సమస్తమును విడిచిపెట్టి, ఇప్పుడు నువ్వు ఒక మేలు పొందాలంట అన్నప్పుడు, నీవు దేవుని దగ్గరకు వచ్చి ఒక మేలు పొందుకోవాలనుకుంటే నీకున్న దాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి అంతే. పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని నీకున్న సమస్యలు విడిచిపెట్టుకొని నీవు కొత్తగా ప్రభా నాకున్నాయని విడిచిపెట్టుకుంటున్నా, ఇప్పుడు నాకేం లేవు, నేను ఖాళీగా ఉన్న ప్రభా, నాకు నీ దగ్గర నుంచి నాకు మేలు దయచేయండి అనాలి. శిష్యులు కూడా ప్రభా నీకున్న సమస్తమును కూడా విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, నీ అన్నదమ్ములను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, అందరిని విడిచిపెట్టు. నీకు దేవుని పనులను వాడవాలంటే నువ్వు సమస్తం విడిచిపెట్టిన ఆయన దగ్గర అన్నప్పుడు ఈ శిష్యులు ఆయన మాటకు లోబడి వాళ్ళ ఇంటే వచ్చినందుకు వాళ్ళు దీవించబడ్డ ఆశీర్వదించబడ్డారు. ఆ శిష్యుల ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సువార్త విస్తరించబడింది. అంటే శిష్యులు ఎంత అంటే తీర్మానం, ఎంత సమర్పణ కలిగి దేవుని యొద్దకు వచ్చారనేది మీరు ఆలోచన చేయాలి. శిష్యులు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఇక్కడ మన ఇండియాకు సువార్త ఏ విధంగా వచ్చింది? తోమా చెన్నైకి వచ్చింది, కేరళ ప్రాంతంలో అంతా పరిచర్య ఏ విధంగా వచ్చింది అంటే ఇండియాకు, కేరళ ఇండియాలోనే ఉందండి, ఎక్కడ కాదు. కేరళ అంటే మళ్ళీ ఎక్కడ కాదు, కేరళ ఇండియాలోనే ఉంది. ఈ విధంగా సువార్త ప్రకటించబడిందంటే శిష్యులు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఇక్కడ ఇండియాకు వచ్చి వార్త చేశారు దేవుని మాటకు లోబడి. మనం మన జీవితంలో కూడా మనకు మేలు జరగాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, మన హృదయం తెరవబడాలంటే లూదియాలాగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి. మన కుటుంబ సమస్యలు విడిచిపెట్టుకోవాలి. అంటే ఈ సమస్యలు విడిచిపెట్టుకోవాలంటే వాటి మీద మనం ఎక్కువగా ఆలోచన చేయకుండా, ప్రభా నాకు ఇలాంటి ఈ సమస్యలు ఉన్నాయి నాయన, వీటి మీ యొద్ద మీ పాదాల చేత పెట్టుకుంటున్నాను ప్రభా, నన్ను ఈ సమస్యల నుంచి నాకు విముక్తిని దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా, నాకున్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి, నా పాపాన్ని నేను నా మనస్ఫూర్తిగా, మనం కూడా మనం పాపం ప్రభా ఈ పాపం చేసిన నన్ను క్షమించు, ఈ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాను మనము ప్రార్థన మాత్రం చేస్తాం కానీ అది పై ప్రార్థన అయితే దేవుడు జవాబునియ్యాడు. నీ ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే నీ ఇష్టపూర్వకంగా దేవుని యొద్ద నువ్వు క్షమాపణ అడిగి, ఇక ప్రభా నేను ఈ పాపం విడిచిపెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నీవు నాలోకి వచ్చినావంటే ప్రభా, నా హృదయంలోకి నువ్వు వస్తే, నా హృదయంలో నీకు చోటిస్తే నేను ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే జీవిస్తాను ప్రభా అని ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించి ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే మీరు దేవుని యొద్ద మీరు ఆ విధంగా అడుగుతారో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారని మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా లూదియా వలె దైవభక్తి కలిగి ఉండాలి. మీరందరూ కూడా పురుషుల వలె కొర్నేలి వలె దైవభక్తి కలిగి ఉండాలంటే